నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి గుంటూరుకు ఆక్సిజన్ తరలింపు ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకున్న ప్రాణవాయువు దర్గామిట్ట కోవిడ్ సెంటర్ ని తనిఖీ చేసిన మంత్రి అరకొర వసతులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్ కుమార్ యాదవ్ విశాఖ ఏజెన్సీలో కనిపించని మావోయిస్టు బంధు ప్రభావం అరకులో యథావిధిగా కొనసాగుతున్న వ్యాపారాలు నూజివీడిలో తమ సొంత వారికి వ్యాక్సిన్ ఇచ్చిన ఆశా వర్కర్లు వ్యాక్సిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన ప్రజలు చిత్తూరు జిల్లా కోవిడ్-19 కలెక్టర్ సమీక్ష కోవిడ్ కట్టడిపై జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి ప్రాణవాయువు చేరుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి వచ్చిన 15 టన్నుల ఆక్సిజన్ గుంటూరుకి చేరుకుంది. విశాఖ నుండి గుంటూరుకు వస్తుండగా మధ్యలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుకెళ్ళు ముందుకెళ్ళటనే ముందుకెళ్ళి ఆ పెద్ద బండి వస్తుంది. ఇక నెల్లూరు జిల్లా దర్గామిట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక విశాఖ ఏజెన్సీ అరకు నియోజకవర్గం మంచిపుట్లో మావోయిస్టుల బంధు ప్రభావం ఎక్కడా కనిపించట్లేదు. మావోయిస్టు సంఘాలు బంధు ప్రకటించినప్పటికీ పాడేరులో దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాలైన బూసిపుట్ట, కుమ్ముడ, లక్ష్మీపురంలో కూడా యథావిధిగా షాపులు తెరుచుకున్నాయి. ప్రజలు ఎప్పటి వల్లే వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని బంగినపల్లి తోటలోని వ్యాక్సిన్ సెంటర్లో గందరగోళం నెలకొంది. ప్రజలు ఆందోళనకు దిగారు. మొత్తం 200 వ్యాక్సిన్ బాక్సులు మాక్ సెంటర్కు రాగా ఆశా వర్కర్లు తమకు చెందిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పట్టించుకోలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆశా వర్కర్ల వైఖరిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు.
తనిఖీ చేయండి. మీరు చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ కావాలి మీకు? ఏ పబ్లిక్ డిపార్ట్మెంట్ చేస్తారా మీరు? 53 రాసి ఇదిగో చూడండి. కూర్చోలాగిందా గంటల నుంచి కూర్చోండి. మళ్ళీ కానీ ఇక చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో కోవిడ్-19 పై నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ రామ్ గోపాల్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్ నోడల్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కోవిడ్ నియంత్రణలో భాగంగా రాత్రి కర్ఫ్యూ, తాత్కాలిక లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండలంలో 100 బెడ్లతో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. So that is one important activity that we have to give in detail. All the payment there, and in detail there is the process is ongoing. Like their work, they have started their work, some have completed, and some it is like a very dynamic process. The work is continuing. For example, labs, we have been able to reduce our lab intensity to a great extent. So that around 18,000 cases that test result was not done. So by taking them into services, now we have given them almost 8,000 tests. No sir, it is notified by CEO obviously. The rate per test 400, and in another 2 days we can even look at 24 hours. So like that we have done. Dr. Ramesh Babu and Dr. Sundar and Srinivasa are working on that aspect. So completely we have tested on that test. So that is first going to lab and testing. So now you are also looking into service improvement. Yes, sir. Tonight, today evening the kids will come. Here it was under the control of some doctor and this is so now under the control of DCC. Here we start at 5 p.m. and by 11 p.m. all the samples today night. Again, వచ్చిన తర్వాత మన నెగటివ్ స్టేటింగ్ రావాలి. సో ఆ టైంలో ఆ ఇంటర్ప్రిటేటివ్ రెడ్యూస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. ఇక మహిళల రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోలీస్ స్టేషన్లకు దిశ పెట్రోలింగ్ మోటార్ బైక్స్ ను పంపించారని, మహిళలకు ఎప్పుడైనా సమస్యలు ఎదురైతే వెంటనే 100కు డయల్ చేయాలని గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు సూచించారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో దిశ పెట్రోలింగ్ మోటార్ బైక్స్ ను ఆయన ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చిందని, అలాగే మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు సంఘటనా స్థలానికి త్వరిగతిన చేరుకునేందుకు పెట్రోలింగ్ మోటార్ బైక్స్ ను కేటాయించారని సిఐ కొనియాడారు. గూడూరు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల మీద జరుగుతున్న నేరాల మీద దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని అమలు చేసే క్రమంలోనే మహిళలకి ఇంకా మెరుగైన సేవలను అందించేదానికి దిశ పెట్రోలింగ్ వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. గూడూరు టౌన్కి కూడా 2 వెహికల్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి 1 టౌను, ఒకటి 2 టౌను. ఆ 2 వెహికల్స్కి కూడా 2 మహిళా కానిస్టేబుల్ని అలాట్ చేశాము. 1 టౌన్ నుంచి 2, 2 టౌన్ నుంచి 2. వీరు ప్రతి దినము మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు గూడూరు టౌన్లో ఉండే మహిళలకు సంబంధించిన కాలేజెస్, హాస్టల్స్, అదేవిధంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్, అదేవిధంగా రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు అనగా రాజా స్ట్రీట్లో ఉండే వ్యాపార ఏరియాకి కానీ, అదేవిధంగా మార్కెట్ సెంటర్స్, ఎక్కడైతే మహిళలు వారి యొక్క అవసరాల నిమిత్తం బయటకు వస్తూ ఉంటారో ఆ ఏరియాలో కూడా వాళ్ళు విజిబుల్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వెహికల్ యొక్క సేవల్ని మీరు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని
ఏ చిన్న సమస్య వచ్చినా 112కి కాల్ చేసినా, అదేవిధంగా డైల్ 100 చేసినా వీళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవుతారు. ఇళ్ళ దగ్గర ఉండే మహిళలు రాలేకపోయినా వాళ్ళ దగ్గరకు వచ్చి సమస్య కనుక్కొని ఆ పరిష్కారం ఇమ్మీడియట్లీగా పరిష్కారం అయ్యేటట్టు చేస్తారు. సంబంధిత SHOలకు కూడా తెలియజేసి సత్వర న్యాయం జరిగే విధంగా ఈ దిశ వెహికల్ పెట్రోలింగ్ అనేది ఉపయోగపడుతుంది. కనుక కాలేజీ గర్ల్స్ కానీ, అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ తప్పకుండా ఈ సేవలను వినియోగించుకొని మీరు మెరుగైన సేవలు పొందుతారని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా ఏర్పాటు చేసిన ఈ దిశ చట్టం, ఈ పెట్రోలింగ్ వెహికల్స్ని. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మాస్కులు లేకుండా రోడ్డు మీద వస్తున్న వారికి మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు జరిమానా విధించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పట్టణంలో ఆకస్మిక తనిఖీ చేసిన పురపాలక సంఘ కమిషనర్ మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ మధ్యలో ఒక వారం 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 20 కేసులు యావరేజ్గా వస్తూ ఉంది. ఇప్పుడు ఒక 4-5 రోజులుగా 10 కేసులు యావరేజ్గా వస్తూ ఉంది. దీనికంతా ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండకుండా పోవడానికి వల్లనే ఈ విధంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కేసులు తగ్గించుకోవాలంటే ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా మరీ అత్యవసరమైన పరిస్థితులు తప్ప వీటిల్లోకి రాకూడదు. ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ముఖ్యంగా మాస్క్ లేకుండా ఎవరు కూడా బయట తిరగద్దండి. మాస్క్ అనేది కవచం మనిషికి. మాస్క్ లేకుండా పోతే ఎక్కువగా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకున్న తర్వాత మాత్రమే బయటికి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి, చేతిని 6 సార్లు రోజుకు 6 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఏ విధమైన అజాగ్రత్తగా ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జబ్బు. అందువలన ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతిరోజు కూడా మాస్క్ లేని వారందరికీ కూడా పెనాల్టీ విధిస్తున్నాము. ఈరోజు కూడా పెనాల్టీ విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించండి. మీ ఆరోగ్యం కోసమే మేము ఇందులో ఇబ్బంది పడి ఏ ప్రాబ్లం రాకుండా మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఏ పని చేసినా ప్రభుత్వం తరఫున ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఒకే ఒక కారణంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. మాస్క్ తప్పనిసరిగా వేసుకోండి. మాస్క్ లేకుండా ఎక్కడా రావద్దండి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా రాత్రిపూట లాక్డౌన్ స్వచ్ఛందంగా పాటిస్తామని చెప్పేసి తెలియజేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని షాపులు కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా ఆ అవకాశం తెలుసుకొని పగటి పూట మాత్రమే మీరు ఏదైనా వస్తువులు కావాలని కొనుక్కోవడం జరుగుతుంది. జాగ్రత్తగా లేకపోతే మనకు గత సంవత్సరం పెట్టినట్టు ఉదయం ఎక్కువ కొద్ది సమయం మాత్రమే షాప్స్ అనుమతించి లాక్డౌన్ చేసేటువంటి అవకాశం కూడా భవిష్యత్తులో తలెత్తుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మాస్కులు అవి ధరి. ఇక కడప జిల్లా సుండుపల్లిలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బారులు తీరారు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో ప్రజలు టీకా కోసం క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అపోహలు లేకుండా టీకా తీసుకొని కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు. దగ్గరికి రానివ్వండి. ఇక్కడ గట్టిగా చెప్తున్నాను. చెప్పమ్మా. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వదిలినప్పుడు అట్లా వస్తే ఇంజెక్షన్ కూడా వేసుకోవద్దండి. లేదు కదా, అప్పుడు కూడా వేసుకోవాలి. అది పడుతుంది. పారాసెటమాల్ కానీ డోలో 50 టాబ్లెట్స్ కానీ వేసుకోవాలి. మీరు ఇచ్చిన టాబ్లెట్ జ్వరం వస్తే వేసుకోవాలి కదా. 8374 79 4340 7479.
ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ బాలకృష్ణ ఆరోగ్య కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుందని, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. గతంలో వైరస్ ఉనికి ఊపిరితిత్తుల వరకు మాత్రమే పరిమితమై ఉండేదని, ఇప్పుడు శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ పై ప్రజలకు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ బాలకృష్ణ. మామూలుగా కొంతమంది పేషెంట్లు కోవిడ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ గురించి చాలా అపోహలు ఉందండి. వ్యాక్సిన్ వేసుకోవాలా వేసుకుంటే జ్వరం వస్తుంది, మళ్ళీ ఉందా లేదా అని క్లారిటీ ఇస్తారండి. తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలండి. ఓన్లీ థింగ్ మనం కోవిడ్ నుంచి బయటపోవాలనుకుంటే అది వ్యాక్సిన్ ఒకటేనండి. ఇప్పుడు దీనికోసం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది. జస్ట్ మనం హెల్ప్ చేసి చాలండి. ఇంకోటి అడిగేది, సార్ నాకు కొత్తగా పెళ్ళి అయింది, నేను వ్యాక్సిన్ వేసుకోవాలని వద్దా? చూడండి, ఒకటండి 60 days టైం ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అంటే వ్యాక్సిన్ వేసుకొని ఒక 2 days టైం ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. లేదు సార్ నాకు పిల్లలు అవ్వట్లేదు, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను అంటే వాళ్ళకి వ్యాక్సిన్ వద్దండి. కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ చేసుకోండి. ఇంకోటి, సార్ ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ కోసం, వాళ్ళు వ్యాక్సిన్ అవసరం లేదు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్స్, సార్ నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను వ్యాక్సిన్ వేసుకోవచ్చా వద్దా? తప్పకుండా వేసుకోవచ్చు అండి, వేసుకోవాలి కూడా. వాళ్ళంతా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటారు, అంటే రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. వాళ్ళు వేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా May 1st నుంచి అబోవ్ 18 years వాళ్ళకందరికీ వ్యాక్సిన్ వేసుకోవాలని గవర్నమెంట్ గోల్ పెట్టింది. సో దయచేసి అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి, వేసుకోండి, అన్ని ఫ్రీగా ఉంది, హ్యాపీగా బాగానే నో ఇష్యూస్ అండి. వ్యాక్సిన్ పనిచేస్తున్న తేయడానికి జ్వరము, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జలుబు చిన్నగా వస్తుందండి. అది 1 రోజు 2 రోజులు అంటే ఎక్కువ ఉండదు. దాని గురించి ఏం భయపడిన అవసరం లేదు. చాలా మంది చెప్తుంటారు మనకి, ఎలా అంటే వ్యాక్సిన్ వేసుకున్నాం సార్, బయట చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు పడుతున్నా అంటారు. లేదండి, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి చిన్నగా, దాని మించి పెద్దగా ఏముండదు. సో ఒక 1,00,000 మందికి వేస్తే 1-2 కేసులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మనం దీన్ని వదిలేసుకునే అవసరం లేదు. సో తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. ఇంకోటి, ఓన్లీ థింగ్ మనం కోవిడ్ని జయించాలంటే ఒకటే చేయాలి, మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో ఇమ్యూనిటీ ఒకటే మనకు ఆధారం. ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే జస్ట్ ఎండలో 1 గంట సేపు నడవాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, మంచి స్లీప్ పోవాలి, నిద్ర బాగుపోవాలి. ఈ ఫుడ్స్, విటమిన్ C ఫుడ్స్ అంటే నేను అంటాను కదా. ఇక కడప జిల్లా సిద్ధవటంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మరమ్మత్తు పనులు నాబార్డు నిధులతో వేగంగా కొనసాగుతున్నాయి. పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు సంబంధిత కాంట్రాక్ట్ వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నట్లు హెడ్ మాస్టర్ తెలిపారు. సిద్ధవటం దిగువపేట జెడ్పీ స్కూల్, ఇది నాబార్డు కింద పాత బిల్డింగ్స్ను పడగొట్టి కొత్తగా బిల్డింగ్స్ కట్టడానికి గవర్నమెంట్ నాబార్డు కింద శాంక్షన్ చేసి దీనికి దాదాపు 1,20,00,000 శాంక్షన్ చేసింది. ఈ 1,20,000తో టాయిలెట్స్ బ్లాక్ను, తర్వాత ఎలక్ట్రిఫికేషన్, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ కలిపి మొత్తం దాదాపు 1,20,00,000 డబ్బు శాంక్షన్ చేయడం జరిగింది. దీని కింద దాదాపు సుమారుగా పనులు 50% పనులు పూర్తయ్యాయి. ఇంకా పనులు జరగవలసిన అవసరం అంతైనా ఇంకా ఉంది. అనేది కంటిన్యూగా
కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా తొందరలో ఇవి పూర్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మేము కూడా శ్రద్ధ వహించి ఇంజనీర్స్గా. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పైపల్లి జగరాజుపల్లి గ్రామంలోని 2 ఇండ్లలో పట్టపగలు ఒకేసారి చోరీ జరిగింది. పైపల్లిలో రైతు శ్రీధర్ ఉదయం లేచి 7 గంటలకు పని నిమిత్తం పుట్టపర్తికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపు తీగ తాళం తీసి ఉంది. గమనించిన రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా జగరాజుపల్లిలో ఓ ఇంటిలో అదే టైంలో చోరీ జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయా గ్రామాల్లో క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతాలను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పైపల్లి జగరాజుపల్లి గ్రామాల్లో ఇంటిలో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని తాళాలు తీసి అందులో ఉన్న 1,10,000 రూపాయల నగదు, 6 తులాల బంగారం ఆభరణాలు, 3 తులాల నగదులు ఎత్తుకెళ్లినట్టు దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పుట్టపర్తి రూరల్ ఎస్ఐ బాబ్జాన్ పేర్కొన్నారు. పగులే కదా అని చెప్పేసి ఆ బీగం తీసి ఈడేసినాను, పైన పెట్టినాను. అది తీసినారు. ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఇవన్నీ అయితే ఏం టచ్ చేయలేదు సార్. ఇక్కడే ఉంది, చేయలే. ఇది ఒకటి ఇది వచ్చి పడింది. లేదు, ఇక్కడ ఏమి డిస్టర్బ్ చేయలేదు సార్. కుక్కలు రాలేదు, నక్కలు రాలేదు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఒకటి వచ్చినారు. వీడియో తీసుకుందరులేండి బా. ఈరోజు పైపల్లి గ్రామ పంచాయతీలో ఒక ఇంట్లో లాక్ వేసిన ఇంట్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఓనర్స్ 2 o'clock వరకు లేరు. ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హౌస్ బ్రేక్ చేశారు. దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద క్లూస్ టీమ్ వాళ్ళని పిలిపించేసి ఫింగర్ ప్రింట్స్ అవి చూస్తున్నాము. ఈ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మేము దీన్ని కేసు రిజిస్టర్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అలాగే ఈ పుట్టపర్తికి సంబంధించిన రూరల్ మండలంలో ఎవరైనా కూడా డబ్బు, బంగారు ఇలాంటి విలువైన వస్తువులు ఇండ్లలో పెట్టేసి కీస్ అలాంటివి వేసుకొని బయటికి వెళ్ళకోకుండా బ్యాంకులో, లాకర్లో ఇలాంటి వాటిలో జాగ్రత్త పరచుకోవాలని మా మనవి. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధా వ్యాపారస్తులతో, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మూసివేస్తామని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని వ్యాపారులు, సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాదరావు, గంటా సుబ్బారావు, నరసింహారెడ్డి, ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఏంటంటే కొంతవరకు మన మానవ ప్రయత్నం ఏంటి, మనం ఏం చేయాలని వీళ్ళందరూ ఆలోచించి వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. మేమంతటా మేమే వస్త్ర వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటల నుండి మార్నింగ్ 6 గంటల వరకు మేము క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని పొద్దుటూరు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. వీళ్ళని చూసి రోల్ మోడల్గా మిగతా వాళ్ళు కూడా కొంత టైంని కుదించుకోవాలని చెప్పని మేము కూడా మీడియా ముఖ్యంగా అడుగుతున్నాము. ద్వారా మనందరికీ తెలియదు, ఇప్పటికే అందరికి ప్రచారంలో ఉంది. కానీ ఏంటంటే మనం అనుకుంటున్నాం, కానీ మీడియా పాత్ర చాలా బాగా ఎక్కువగా ఉందండి. ఇందులో వ్యక్తిగతంగా ఎలా పరిశుభ్రత తీసుకోవాలి, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఒకటి ఉంది. దానికి మనం అందరం ఖచ్చితంగా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయినా కానీ ఎందుకంటే కోవిడ్లో మనకు మెయిన్ సిమ్టమ్ వచ్చి ఫీవర్. ఆ ఫీవర్ ఉంది అంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి శాంపుల్ తీసి మనము కడపకు పంపించడం జరుగుతుంది. సో ఇది 2 రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇవన్నీ కూడా మనకు చేస్తున్నా కానీ మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు వర్తక వ్యాపారులందరూ కూడా ఈ కర్ఫ్యూ అనేది పెట్టారంటే కనుక దానికి సహకరించి చేస్తే కనుక మనం కోవిడ్ నియంత్రణ ఖచ్చితంగా చేయగలము. ఇది నియంత్రణ చేసామంటే ఆటోమేటిక్గా మనం మరణాలు కూడా తగ్గించగలము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మర్చెంట్ అసోసియేషన్తో మీటింగ్ జరిగింది. దానిలో వాళ్ళు అందులో భాగంగానే 6 o'clockకి టోటల్గా షాప్స్ అన్ని క్లోజ్ చేస్తామన్నారు. వాళ్ళు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకి తమ సాయంగా ఈ కరోనాని స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి వాళ్ళని సాయం చేస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకొని అందరూ ప్రజలు కూడా ఎటువంటి
గుంపులుగా కానీ తిరగకూడదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అట్లాగే మాస్క్ వేసుకొని తిరగాలి. ఇంకా అవసరమైతే 2 మాస్క్స్ వేసుకోండి. ఫేస్ షీల్డ్స్ వాడండి. బయటకు వచ్చేటప్పుడు అత్యవసర పని అయితే మాత్రం బయటికి రండి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఆర్ జాబ్ పర్పస్ మాత్రం బయటికి రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి గుంటూరుకు ఆక్సిజన్ తరలింపు. ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకున్న ప్రాణవాయువు. దర్గామిట్ట కోవిడ్ సెంటర్ ని తనిఖీ చేసిన మంత్రి. అరకొర వసతులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్ కుమార్ యాదవ్. విశాఖ ఏజెన్సీలో కనిపించని మావోయిస్టు బంధు ప్రభావం. అరకులో యథావిధిగా కొనసాగుతున్న వ్యాపారాలు. నూజివీడులో తమ సొంత వారికి వ్యాక్సిన్ ఇచ్చిన ఆశా వర్కర్లు. వ్యాక్సిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన ప్రజలు. చిత్తూరు జిల్లాలో కోవిడ్-19 పై కలెక్టర్ సమీక్ష. కోవిడ్ కట్టడిపై జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.